అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఉదయకాల మన ధ్యానాంశము ఇది దేవుని కృప. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి 48వ కీర్తన 9వ వచనం చదువుకుందాం. దేవా, మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి. దేవా, మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి. ఉదయకాల వేళలో అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో ఇలాగో ప్రతి నిత్యము ఆయన సన్నిధానానికి వచ్చి ఆయన కృపాసనం మీదకు వచ్చి ఆయన స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి అందును బట్టి మనం ఎంతగానో మనం ఆయన్ను స్తుతించవలసిన వారంగా ఉంటున్నాం. ఇది దేవుని కృప. అవును, ఈ దినమును సమయమును మనం చూడగలిగినామంటే కేవలము ఆయన కృప. సజీవ లెక్కలో ఉన్నాము అంటే ఆయన కృప. మనం బ్రతికి ఉన్నామంటే ఆయన కృప. ఈ లోకంలో మనం నివసిస్తున్నామంటే ఆయన కృప. ఈ దినము మనము గాలి పీలుస్తున్నాము అంటే ఆయన కృప. ఇక్కడ గమనించినట్లయితే, దేవా, మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి అని చెప్పి చూస్తున్నాం. కృప కలిగిన దేవుడు, కృపా సమృద్ధి కలిగిన దేవుడు, కృపా కనికరము కలిగిన దేవుడు, నమ్మదగిన వాడు, గొప్పవాడు అయినటువంటి ఆయనను స్తుతించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇక్కడ దేవా, మేము నీ ఆలయమందు నీ కృపను ధ్యానించుచున్నాము అని చెప్పి చూస్తుంటున్నాం. దేవుడు మనకు అనుగ్రహించిన కృపను బట్టి మనము ఆయన స్తుతించాలి. నీ కృపను నీ ఆలయమందు ధ్యానించితిమి. ఆయన ఆలయములో, ఆయన మందిరములో ఏం ధ్యానించాలి? ఆయన వాక్యమును, ఆయన కృపను, ఆయన ఇచ్చినటువంటి కృపను బట్టి ధ్యానించాం. అంటే నీ ఆలయమునందు ధ్యానించితిమి, ఈ వాక్యమును ధ్యానించితిమి, వాక్యమును పరిశీలించితిమి, వాక్యమును చదివితిమి, వాక్యమును ఉపదేశించితిమి అన్నట్లుగా అన్నమాట. నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి అని చెప్పి చూస్తుంటున్నాం. నీ నామము ఎంతో గొప్పది. నీ కీర్తి భూదిగంతముల వరకు అంత గొప్పగా ఉంది. అందుని బట్టి మేము నిన్ను స్తుతిస్తూ ఉంటున్నాం. నీ కుడి చేయి నీతితో నిండి ఉన్నది అని చెప్పి చూస్తుంటున్నాం. ఆయన కీర్తి భూదిగంతముల వరకు అంత గొప్పగా ఉంది. అంతేకాదు, నీ కుడి చెయ్యి నీతితో నిండి ఉన్నది అని చెప్పి చూస్తుంటున్నాం. నీతి స్వరూపుడైనటువంటి ఆయనను, కృప కలిగినటువంటి దేవుణ్ణి, ఆయన కృపను ధ్యానించుట ఎంతైనా దీవెనకరం. మనల్ని ధనవంతులుగా చేయుట కొరకు ఆయన మన కొరకు దారిద్ర్యాన్ని ఆయన అనుభవించాడు. అక్కడే మనం గమనించినట్లయితే కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం చదువు. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. అవును, కృపకి నోర్చుకొని మనల్ని, కృపకు దూరంగా ఉన్న మనల్ని ఏం చేశాడు? చూసి ప్రేమించాడు. మీరు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. అవును, ఆయన కృప కలిగిన వాడని, కృపా సమృద్ధి కలిగిన వాడని, కృపా సత్య సంపూర్ణుడని,
సత్యము కలిగిన దేవుడని, నిత్యుడైన దేవుడని, నిత్యత్వంలో ఉన్నటువంటి దేవుడని, నీతి న్యాయములు కలిగిన దేవుడని, న్యాయాధిపతి అయిన దేవుడని, సర్వకృపానిదేగు దేవుడని, సర్వోన్నతుడైన దేవుడని, సర్వాధికారము కలిగిన దేవుడని, సమస్తమునకు ఆధారభూతుడైనటువంటి దేవుడని ఎరిగినటువంటి వారు. ఆయన కృప, యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి, అవును, ఆయన ఎంతో ధనవంతుడో మనము ఎన్ని చెప్పినా కూడా అంత ఉన్నతమైనటువంటి ధనవంతుడు. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడు. ఆయన దరిద్రులమైనటువంటి మన నిమిత్తమే ఆయన మనకు బదులుగా మన స్థానములో ఆయన ఉండి ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. మనల్ని ధనవంతులుగా చేయుట కొరకు ఆయన మనల్ని మన కొరకు దారిద్ర్యమయ్యాడు. ఇది దేవుని కృప. తన దేహం ఇచ్చాడు, తన రక్తాన్ని ఇచ్చాడు, తన ప్రాణమును ఇచ్చాడు. మనల్ని ధనవంతులుగా చేశాడు, పరిశుద్ధులుగా చేశాడు, నీతిమంతులుగా చేశాడు, ఆయన పూజించేవారిగా చేశాడు, ఆయన సేవించేవారిగా చేశాడు, ఆయన వారసులుగా చేశాడు, ఆయన ఆరాధించే బిడ్డలుగా మనం చేశాడు. ఆయన స్తుతించే కృప ఆయన మనకు అనుగ్రహించాడు. దయగలిగిన దేవుడు. ఎంతగానో ఆయన మనము స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. గళితులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుట యందు నిలకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడింది. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనైన వారు అని చెప్పేసి చూస్తుంటున్నాం. 13వ వచనంలో అక్కడే గమనించినట్లయితే ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనల్ని ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించను. ఇందును గురించి మ్రాణం మీద వ్రేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడని వ్రాయబడింది. అందును ఇక్కడ మనకు చూసినట్లయితే, ఒకటి, ఆయన ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించాడు. 2, క్రీస్తు మన కొరకు శాపమయ్యాడు. మూల భాషలో శాపగ్రాహి అయ్యాడు. 3, అక్కడ గమనిస్తే విశ్వాసము వలన మనకు లభించినట్లు. ఎంత గొప్ప దేవుడు ఆయన. 9వ వచనంలో అక్కడే 3వ అధ్యాయము 9వ వచనంలో గమనించినట్లయితే, కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు అని చెప్పి చూస్తుంటాం. మన శాపము ఆయన భరించి మనకు ఆశీర్వాదము ఇచ్చాడు. కాబట్టి ఆయనను స్తుతించాలి. ఇది దేవుని కృప. ఇది దేవుని కృప. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో మనం గమనించినట్లయితే, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసాను అని చెప్పి చూస్తాం. పాపము చేసింది మనము, శిక్ష అనుభవించింది ఆయన. మన కొరకు పాపముగా చేయబడి మనల్ని నీతిమంతులుగా చేశాడు. ఇది దేవుని కృప. అందును బట్టి ఆయన్ను మనం ఎంతగానో ఆయన్ను మనము స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 8వ వచనంలో మనం గమనించినట్లయితే, 53:8,
అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమములను బట్టి మొత్తబడెను గదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు అని చెప్పి చూస్తాం. అన్యాయమైన తీర్పు, పరిశుద్ధులుగా మనల్ని చేయటానికి ధనవంతుడైనటువంటి ఆయన ఎంతగా తను తగ్గించుకున్నాడు. ధనవంతుడైనటువంటి ఆయన దరిద్రుడు. నేను ఆ పాపములను మ్రాణ మీద మోసుకుని ఆయన కార్చిన రక్తములో మన ప్రతి పాపమును కడిగి పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను ఆరాధించే బిడ్డలుగాను పూజించే బిడ్డలుగాను సేవించే బిడ్డలుగాను మనల్ని చేశాడు. ఇది ఆయన కృప, ఇది దేవుని కృప. అందును బట్టి మనము ఎంతగానో మనం స్తుతించాలి. దేవుడు తన వాక్యాన్ని దీవించును కాక. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమమయుడా, ఆకాశం మహాకాశంలో కలిగి చేసిన గొప్ప దేవ, మీ ఘనమైన నామమునకు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఉదయకాల వేళలో తండ్రి అనుదిన స్తుతి కార్యక్రమంలో మేమందరం కూడా మీ కృపాసనం మీదకి వచ్చి మిమ్మల్ని స్తుతించి కనపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.